హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మనందరికీ అటవీ శాఖ నుంచి అయితే సరికొత్త ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. మీరు బీఎస్సీ చేసినా, డిప్లొమా చేసినా, ఎంఎస్సీ చేసినా, బీఏ చేసినా, మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో రాత పరీక్ష అయితే లేదు, ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు. 31,000 దాకా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. శాలరీ అనేది హెచ్ఆర్ఏ కూడా అయితే ఇస్తారనమాట. సో ఎక్కడికి వెళ్లకుండా జాబ్ సెలెక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియో చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. మనందరికీ అయితే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇదైతే మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద అయితే పనిచేస్తుంది అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద. సో వాళ్ళ అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ నుంచి ఇదైతే మీకు చూపించడం జరుగుతుంది. సో వీళ్ళైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇదైతే మనకి మీరు ఆన్లైన్లో అదేవిధంగా ఆఫ్లైన్ కూడా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ముందుగా మనకి ఇక్కడ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చూద్దాం. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్ అయితే వీళ్ళకి సంబంధించిన అడ్రస్కి అయితే పోస్ట్లో కూడా అయితే పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ అనేది. అలాగే ఆన్లైన్లో గూగుల్ ఫామ్ కూడా అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి చివరిదాకా చూడండి, అంతా అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే మీకు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రాసెసింగ్ ఫీ జస్ట్ 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళు 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు పే చేయడానికి అకౌంట్ నెంబర్, నేమ్, బ్యాంక్ అకౌంట్, బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చారు. సో దీనికైతే మీరు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ కాపీ, ప్రాసెసింగ్ పేమెంట్ ఫీజ్ కూడా అయితే రిసిప్ట్ కూడా అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంది డాక్యుమెంట్స్కి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఇచ్చారు. ఫీల్డ్ ల్యాబ్కి సంబంధించి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పి, ప్రాజెక్ట్ అసోసియేట్ అని చెప్పి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ మీకు మార్క్స్ బట్టి అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, సో మీకు సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో ఆ సర్టిఫికేట్స్లో మీకు వచ్చిన మార్క్స్ ప్రకారంగా అయితే వీళ్ళు అలొకేట్ అయితే చేయడం జరుగుతుంది. సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని వీళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు అనమాట. సో ఆన్లైన్ ఇంటర్వ్యూ కూడా మీకు వర్చువల్గా, అంటే మీరు మీ ఇంట్లో కూర్చునే ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అయితే మీరు అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కూడా అయితే మనకి ఇదే నోటిఫికేషన్లో ఉంది కింద 9th పేజీ నుంచి. సో ఇక్కడ నుంచి ఇదంతా డౌన్లోడ్ చేసుకుని మీరైతే ఈ పేజెస్ అన్ని జిరాక్స్ తీయాల్సి ఉంటుంది. చెక్ లిస్ట్ కూడా అయితే మీరు జిరాక్స్ తీయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఏదైతే డాక్యుమెంట్స్ ఈ అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేశారో అవన్నీ టిక్ చేయండి ఇక్కడ. సో ఈ చెక్ లిస్ట్ కూడా అయితే మీరు పెట్టండి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు. సో జిరాక్సెస్ అన్నీ మీరు అటాచ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ని ఇవన్నీ అయితే మీరు ఒక ఎన్వలప్ కవర్ తీసుకుని పోస్ట్ ఆఫీస్లో, సో ఆ ఎన్వలప్ కవర్లో అవన్నీ పెట్టేసి మీరైతే ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. ద నోడల్ ఆఫీసర్, రీసెర్చ్, రిక్రూట్మెంట్, ప్లేస్మెంట్ సెల్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్, చంద్రబాణి, డెరాడూన్ అని చెప్పి. సో ఈ అడ్రస్కి అయితే మీరు పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. పోస్ట్ ద్వారా 31st జనవరి లోపల అయితే వాళ్ళకి రీచ్ అవ్వాలి. కాబట్టి వెంటనే ఈ జాబ్ నోటిఫికేషన్ ఈ వీడియో చూడంగానే వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో ఇలా మీరు పోస్టులు పంపించేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో కూడా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి చివరిదాకా చూడండి, అది కూడా ఎలా చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ మనం ఇప్పుడు చూద్దాము. మీకు ఫస్ట్ ఇక్కడ 9th చూసినట్లయితే లాంగ్ టర్మ్ రీసెర్చ్ అని చెప్పి అయితే ఉంది, ప్రాజెక్ట్ అసోసియేట్ అని చెప్పి. సో 31,000 హెచ్ఆర్ఏ కూడా అయితే మీకు ఇస్తారనమాట. 35 years వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. 1 year పాటు ప్రాజెక్ట్ డ్యూరేషన్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. మినిమం 60% మార్క్స్ అయితే రావాలన్నమాట. సో ఎంఎస్సి జువాలజీ, వైల్డ్ లైఫ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, లైఫ్ సైన్స్ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకి అన్ని కేటగిరీస్ ఉన్నాయి, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి చివరి వరకు చూడండి. సో 67,000తో మీకు ప్రాజెక్ట్ అసోసియేట్ సైంటిస్ట్ 2 అని చెప్తుంది. సో ఇదైతే 1 year 1 year ప్రాజెక్ట్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో తర్వాత ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. సో ఇవైతే చెక్ చేసుకుని అప్లై చేయండి. తర్వాత ఇక్కడ మనకి
డబ్ల్యూఐఐ లైబ్రరీకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అని చెప్పి 18,000 సాలరీ ఉంటుంది. హెచ్ఆర్ఏ కూడా అయితే ఇస్తారు. సో 50 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మీకు ఎలాంటి గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి డిగ్రీ అయినా సరే, ఎలాంటి డిసిప్లిన్ అయినా సరే మీరైతే బీటెక్ చేసినా, లేకపోతే బీఈ చేసినా, డిగ్రీ, బీఎస్సీ, బీకామ్, ఎంకామ్ మీరు ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎంఎస్ ఆఫీస్ ఇలాంటివి డిజైరబుల్ క్వాలిఫికేషన్, ఇది మ్యాండేటరీ అయితే కాదు. సో మీరైతే అప్లై చేసుకోండి. తర్వాత మనకి ఇంకొక జాబ్ నోటిఫికేషన్ కూడా ఉంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పి ఇది కూడా లైబ్రరీకి సంబంధించి 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఇస్తారు. 50 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అగ్రికల్చర్, ఫారెస్ట్, ఎన్విరాన్మెంటల్, మెరైన్ సైన్స్, వైల్డ్ లైఫ్ సైన్స్, జువాలజీ ఇలా బ్యాచిలర్ డిగ్రీ చేస్తారు సార్. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిప్లొమా ఇంజనీరింగ్ చేసినా సరే మీరు ఎలాంటి ఫీల్డ్లో చేసినా మీరైతే అప్లై చేసేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ మనకి డిజైర్ క్వాలిఫికేషన్స్, మీకు రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ అయితే వచ్చి ఉండాలి, సరిపోతుంది. సో మీరైతే అప్లై చేసేసుకోవచ్చు ఎలాంటి డిగ్రీ అయినా సరే. తర్వాత ఇక్కడ మనకి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అని చెప్పి ఇది కూడా లైబ్రరీకి సంబంధించి 40 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఇస్తారు. కాకపోతే దీనికి ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ న్యాచురల్ ఆర్ అగ్రికల్చర్ సైన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆన్ టెక్నాలజీ చేసినా సరే, బ్యాచిలర్స్ బీటెక్ చేసినా సరే మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఇలా ఇంకా మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పి ఇచ్చారు. ఇది కూడా 50 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ. అండ్ బీఎస్సీ చేసినా, బీఏ చేసినా, 3 ఇయర్స్ డిప్లొమా చేసినా సరే మీరు అప్లై చేసేసుకోవచ్చు. తర్వాత అడ్రస్సింగ్ సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని చెప్పింది. 35,000 ప్లస్ హెచ్ఆర్ఏ, 35 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ప్రాజెక్ట్ డ్యూరేషన్ 2 ఇయర్స్ అయితే ఉండడం జరుగుతుంది. మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోషల్ సైన్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, బయోడైవర్సిటీ కానీ, సోషాలజీ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. ఇలా మనకి జాబ్స్ అయితే ఉన్నాయి. కావాలంటే మీరు ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని చెక్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్ అన్ని అప్లై చేయడానికి పోస్టుల ద్వారా అయితే మీరు పంపించేసిన తర్వాత మీరు ఆన్లైన్లో గూగుల్ ఫామ్ కూడా అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఆ గూగుల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. మీరు పోస్ట్లో పంపించేటప్పుడు ఆ ఎన్వలప్ కవర్ పైన మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని చెప్పి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి కూడా అయితే రాయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ కనబడుతున్న విధంగా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా అయితే రాయాల్సి ఉంటుంది ఎన్వలప్ కవర్ పైన. సో అప్లికేషన్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇదంతా రాయాల్సి ఉంటుంది ఎన్వలప్ కవర్ పైన టాప్ రైట్ లో. సో ఇది రాసేసిన తర్వాత మీ అడ్రస్ ఏ అడ్రస్ కి పంపిస్తున్నారో సో అడ్రస్ కూడా రాసి పోస్ట్ లో పంపించిన తర్వాత మీరు ఆన్లైన్ లో గూగుల్ ఫామ్ కూడా అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంది. ఇప్పుడైతే చూపించడం జరుగుతుంది. సో ఇదైతే గూగుల్ ఫామ్ అన్నమాట. సో ఈ గూగుల్ ఫామ్ కూడా అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే అప్లై చేస్తున్నారో. సో పోస్ట్ పంపించేసిన తర్వాత మీరు గూగుల్ ఫామ్ కూడా అయితే ఫిల్అప్ చేయండి. సో ఇక్కడ మనకి మన లింక్ ఓపెన్ చేసినట్లయితే ఆ లింక్ లో అయితే మనకి ఇక్కడ గూగుల్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్, మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ లో ఇక్కడ 1 అని ఉంటుంది. సో www.atvtt1 RPCL ఉంటుంది. సో ఇది క్లిక్ చేయండి. తర్వాత అప్లైడ్ ఫర్ ద ప్రాజెక్ట్, మీరు ఏ ప్రాజెక్ట్ కి అప్లై చేస్తున్నారు, లైబ్రరీ, ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టరా ఇది ఉంటుంది. సో మీరు ఏ ప్రాజెక్ట్ కి అప్లై చేస్తున్నట్లయితే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి అక్కడ నోటిఫికేషన్ లో ప్రాజెక్ట్ అని చెప్పి ఉంటుంది. సో దాన్ని బట్టి అయితే మీరు ఇది సెలెక్ట్ చేయండి. తర్వాత అప్లైడ్ ఫర్ పొజిషన్, మీరు ఏ పొజిషన్ కి అప్లై చేస్తున్నారు అని చెప్పి సో ఆ పొజిషన్ కూడా అయితే మీరు ఆ ప్రాజెక్ట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఆ నోటిఫికేషన్ బట్టి మీరైతే సెలెక్ట్ చేయండి. తర్వాత అప్లైడ్ ఫర్ ద ప్రాజెక్ట్ సీరియల్ నెంబర్, దాని యొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది. సో ఆ సీరియల్ నెంబర్ బట్టి మీరు సీరియల్ నెంబర్ సెలెక్ట్ చేసి తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ అప్లికెంట్ నేమ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, ఫాదర్స్ నేమ్, కంప్లీట్ ప్రెజెంట్ పోస్టల్ అడ్రస్, మీ అడ్రస్ రాయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డీటెయిల్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫ్రీ, సో ప్రాసెసింగ్ ఫీకి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. అంటే పేమెంట్ రిఫరెన్స్, ట్రాన్సాక్షన్ ఐడి, తర్వాత పేమెంట్ డేట్, పేమెంట్ మోడ్, ఎలా పేమెంట్ చేశారు, ఆఫ్లైన్ ఆన్లైన్ అని చెప్పి సో అవన్నీ ఎంటర్ చేసి మీరైతే నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ డీటెయిల్స్ అని అయితే అడగడం జరుగుతుంది. అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. తర్వాత ఏదైనా అప్లోడ్ చేయమంటే డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ కూడా అయితే అప్లోడ్ చేయండి. ఇలా 7 పేజెస్ అయితే ఉంటాయి. సో ఈ 7 పేజెస్ అన్ని మీరు ఫిల్అప్ చేసేసిన తర్వాత గూగుల్ ఫామ్ లో అయితే ఫిల్అప్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఇలా మీరైతే సింపుల్ గా ఈజీగా ఆన్లైన్ లో అయితే గూగుల్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయొచ్చు అనమాట. సో ఇలా మీరు ఆన్లైన్ లో ఫిల్అప్ చేసేసిన తర్వాత ఫైనల్ గా సబ్మిట్ అయితే చేయండి. ఇలా గూగుల్ ఫామ్ క్లారిటీగా అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఎవరైతే
ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా మీ మెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. సో మీ మెయిల్స్కి అయితే అప్డేట్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి డైరెక్ట్గా వర్చువల్ ఇంటర్వ్యూ అయితే మీకు ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది మీ ఇంటి దగ్గర నుంచి. సో కంగారు ఏం పడాల్సిన అవసరం ఏం లేదు. సో మీకు ఇక ఆన్లైన్లో అయితే ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదన్నమాట. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మీకు ప్రాజెక్ట్ డ్యూరేషన్ బట్టి మీకు 1 year 2 year బట్టి మీకైతే ఉంటుందన్నమాట. సో కాంట్రాక్ట్ జాబ్స్ ఇవి టెంపరీగా. సో మీరు ఎక్స్టెండ్ అయితే ఇంకో 4 years వరకు అయితే ఎక్స్టెండ్ అయితే అవుతుందన్నమాట. సో ప్రాజెక్ట్ బట్టి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి కాబట్టి ఎవరికైతే ఇమీడియట్గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఒకవేళ జాబ్ అప్లై చేయక్కర్లేదు, మీకు నచ్చలేదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళైతే అప్లై చేసుకునే విధంగా అయితే ఉండడం జరిగింది. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. మీరు ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తుంటారు జాబ్స్ బట్టి. సో కాబట్టి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో ఉంటుంది. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.